ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, అలాగే ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మనం మంచే చేశాం, అయినా ఓడిపోయాం అంటూ ఆయన చెబుతూ ఉంటే, ఆ పార్టీ నేతలు కూడా నిన్న ఆర్కే రోజా గారు సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ మంచి చేసింది, ఓడిపోయింది, మనం తలవెత్తుకొని గర్వంగా తిరుగుదాం అంటూ కూడా ఆవిడ పోస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ చేసినటువంటి మంచి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తరువాత, వైసీపీ ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులను అలాగే ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మనం మంచే చేసాం, అయినా సరే ఓడిపోయాం అంటూ ఆయన చెబుతూ ఉంటే, ఆ పార్టీ నేతలు కూడా మంచి చేసాం, మంచి చేసాం, మంచి చేసాం, అయినా ఓడిపోయాం అంటూ చెప్తూ వస్తున్నారు. ఆర్కే రోజా గారు నిన్న మనం మంచే చేసాం, అయినా ఓడిపోయాం, తలెత్తుకని గర్వంగా తిరుగుదాం బయట అంటూ ఆవిడ పోస్టులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు వైసీపీ చేసినటువంటి మంచి ఏంటి అనేది ఇప్పుడు అందరు చర్చించుకుంటూ ఉన్నారు. మీరేం చెప్తారు? వైసీపీ చేసినటువంటి మంచి ఏంటి అంటే ఏం చెప్తారు? అది ప్రజలకు కూడా అర్థం కావట్ల. వైసీపీ చేసిన మంచి ఏంటనేది ప్రజలకు కూడా ఇప్పటికీ తలపట్టుకున్నా అర్థమయ్యేటట్టు కనపడాల. ఏంటంటే ఇక్కడ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం చేతగాక ఏమో కానీ వచ్చిన వాళ్ళకంతా సేమ్ రికార్డ్ వేసి వినపడుతున్నాడు. సో వేరే మార్చట్లేదు ఆయన ద్వారాని మాటల్లో కానీ ఫ్యూచర్ గురించి ఏం చేయాలనేదే కానీ అట్లాంటి ఆలోచనలు కాదు. మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అనే ఆలోచన కూడా లేదు ఆయనకి. ఎమ్మెల్యేలతో కానీ, ఎంపీలతో కానీ, ఎమ్మెల్సీలతో కానీ, నాయకులతో కానీ ఆయన మాట్లాడే ప్రతిసారి మాటలు ఎలా అని గడిచిపోయిందో తెలియలేదు అన్నాడు 5 ఏళ్ళు, తర్వాత ఇంకో కళ్ళు మూసి తెరిస్తే మళ్ళీ 5 ఏళ్ళు వస్తాయి అంటాడు. మనం మంచి చేశామంటాడు, అది ఏం మంచి అని చెప్పలేకపోతున్నాడు. అది ఇంటింటికి ఇచ్చాను, గడప గడపకి ఇచ్చానంటాడు. ఒకవేళ పాపం ఆయన ఇండస్ట్రీస్ ఏమైనా అమ్మేసి ఇచ్చాడో కూడా ఇంకా తెలియట్లేదు, అది కూడా క్లారిటీ తెలియాల్సి ఉంది. ఈ అప్పు చేసిన డబ్బు ఏమైనా ఆయన ఇంటికి పట్టుకెళ్ళాడు. ఆ డబ్బులకి ఇప్పటికి అందరు ఎంపీల్లో నుంచే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, మంత్రులుగా చేసిన వాళ్ళే కానివ్వండి, ఏ రకంగా దోచుకున్నారనేది ఇప్పుడు 1 by 1 లెక్కలు వస్తున్నాయి. ఈవిడ రోజమ్మ ఏమంటుంది, రోజా గారు ఆవిడ మంచి చేశాను, మేము తలెత్తుకొని తిరుగుతానండి. ఆవిడని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తలదించి పంపించారు. ఆవిడ నియోజకవర్గంలో రానివ్వలేదు. ఇప్పుడు ఇవి తలెత్తుకొని ఎక్కడ తిరుగుతుందో అనేది అది ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 100 కోట్ల స్కామ్కి సమాధానం చెప్పాల్సి ఉంది. ఆట ఆడుకుందాం రా అని ఏదో ప్రోగ్రామ్, దీనికి 100 కోట్లు స్కామ్ అయింది కదా, సో దాని గురించి లెక్కలు చెప్పాల్సింది ఉంది. సో దాని గురించి రేపు పొద్దున ఆవిడ కేసులు ఎదుర్కోవాల్సి ఉంది. ఇవన్నీ చెప్పకుండానే ఆవిడ తలెత్తుకొని తిరుగుదామనే మాట ఇప్పటికీ ఆవిడ నియోజకవర్గంలో ఇక్కడ ఒక్క చోటుకు కూడా బయట రాలేదు. అంటే లత గారు, ఆవిడ ఓవరాల్గా వైసీపీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో మంచి చేసినప్పటికీ వైసీపీ ఓడిపోయింది కాబట్టి మనం తలదించుకోవాల్సిన అవసరం లేదు, తలెత్తుకొనే గర్వంగా నడుద్దాం అంటూ కూడా అంటే వైసీపీ శ్రేణుల్లో ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఆవిడ జోష్ నింపడానికి ఆవిడే బయట రావాలి కదా. ఆవిడ బయట రాకనే ఎవరినో మీరు వెళ్ళండి, మీరు తిరగండి, మీరందరూ తలెత్తుకొని తిరగండి అంటాం కాదు. ఆవిడ కూడా బయట రావాలి కదా. సో అలాంటిది ఎక్కడా కూడా జరగట్లేదు. ఆవిడ అన్న మాటలకి అంటే అందరినీ ఉద్దేశించే కానివ్వండి, ఆవిడ పాటించే విషయం అయితే కాదు అది. ఆవిడ చేసిన అరాచకాలకన్నిటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. రోజు గారి విషయం స్టార్ట్ అయింది. ఏంటో ఆడుదాం ఆంధ్ర కానీ, సీఎం కప్ కానీ, ఈ కార్యక్రమాల్లో భారీగా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయని 100 కోట్లకు పైగా రోజా గారు అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఇద్దరు కూడా దాంట్లో 100 కోట్లకు పైగా స్కామ్ చేశారన్నట్లుగా వారి మీద ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఆత్యాపాత్య సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వాళ్ళ మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దానిలో ఇంకొకళ్ళు శాప్ చైర్మన్గా చేసిన అతను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఉన్నాడు దానిలో. సో వాళ్ళిద్దరి మీద అయితే కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది.
సో వాళ్ళు దాన్ని ఎదుర్కోవాల్సింది ఉంది. వీళ్ళ ఇంటి సొమ్ము ఇచ్చాం, ఎవరికి మంచి జరిగింది, ఎవరికి మంచి చేశారు, వీళ్ళకి మంచి జరిగింది, నాయకులకు మంచి జరిగింది, ఎమ్మెల్యేలకు మంచి జరిగింది, ఎంపీలకు మంచి జరిగింది, జగన్మోహన్ రెడ్డికి మంచి జరిగింది, అంతేగాని ప్రజలకు మంచి జరగలేదు కదా. అంటే అసలు ప్రజలకు ఒక్క మేలు కూడా జరగలేదంటారా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి గురించి కానీ? ఒక్కటంటే ఒక్క మంచి పని ఏం చేశాడో చెప్పమానండి. నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను, నేను ఈ కంపెనీ తీసుకొచ్చాను, ఇదిగో ఈ రాష్ట్రంకి వీళ్ళు వచ్చారు, ఏదైనా ఒకటి చేయమని చేశాడని చెప్పండి. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశానని కానీ, ఏది కుప్పంలో తీసుకెళ్లి 2 గేట్లు పెట్టి రాత్రికి రాత్రి మళ్ళీ తెల్లారికి ఆ గేట్లు ఎత్తుకొచ్చుకున్నదా? ఇట్లాంటివి ఆయన చేసింది. అసలు ఏం కట్టాడు, ఏం చేశాడు? అదేంటి వైఎస్ఆర్సీపీ నాయకులేమో అసలు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటేనే సంక్షేమం, ఈ 5 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అలాగే మేము చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసాయి మేము చేసినటువంటి కార్యక్రమాల ద్వారా అంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. మీరేమో అసలు వైసీపీ చేసిన మంచే లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, అందుకే 11 స్థానాలు వస్తాయని మీరు చెప్తున్నారు. ఏం మంచి చేశాడు అని అనుకుంటున్నాడు? సంక్షేమాలు పంచడం మంచి అంటున్నాడా? అదే అప్పు చేసి పంచాడు కదా. ఏదైనా నువ్వు సంపాదించి పంచావా? ఎవడో వస్తే మళ్ళీ అది రాష్ట్రం మీద దేశం మీద అప్పు పెంచుకుంటా పోవటమే తప్ప నువ్వేమైనా దానిలో ఇన్కమ్ సృష్టించి నువ్వు పంచావా? నీకు పంచడం అంటే ఏంటో తెలుసా? నువ్వేమైనా ఇంకా సంపద సృష్టించావా? నువ్వేమైనా సంపద సృష్టించి పంచావా? లేదు కదా. లేనప్పుడు నేను అప్పు చేసి పంచానంటే అప్పు చేసి పంచింది కూడా ఎంతవరకు పంచావు? నువ్వు తీసుకున్న 100 రూపాయలు నువ్వు తీసుకుంటే 10 రూపాయలు పంచి 90 రూపాయలు నీ పాకెట్లో వేసుకున్నావు. ప్రజల మీద ఇప్పటికీ 90 రూపాయలు అప్పు నువ్వు క్రియేట్ చేసి పోయావు కదా. సో ఇవన్నీ ఎవడు లెక్కలు చెప్పాల్సిన అవసరం? జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలన్నీ చేస్తున్నాడు కదా. ఈ డ్రామాలకన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది. ఇవి ఎక్కువ రోజులు ఈ నటనలు ఇవన్నీ సాగే అంత ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోతే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది అనుకోవటం ఆయనకి కళలో ఇంకా ఉన్నాడు. ఇంకా నేనైతే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తుంది అన్నాడు కదా, ఆ కళల్లో ఉన్నాడేమో, ఆ ఊహల్లో ఉన్నాడేమో. కానీ ఆయన తిన్నదంతా కక్కే వరకైతే ఇప్పుడు ఎవరు ఊరుకునేది లేదు. సో 43,000 కోట్లకి కేసులకి తిరగాల్సిన అవసరం ఉంది, దానికి లెక్కలు చెప్పాల్సింది ఉంది. ఇది ఇప్పటి వరకు తినడానికని లెక్కలు చెప్పిన తర్వాత వీళ్ళు అప్పుడు ప్రజలకు ఏం మంచి చేశారు అనేది ప్రజలకు కూడా ఇప్పటికే తెలుసు. ప్రజలకు మంచి చేసి ఉంటే గెలిపించేవాళ్ళు కదా. ఈయన పంచుంటే ఈయన పంచింది ఎట్లా పంచాడు, ఏం చేశాడు, ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగింది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచించారు కదా. సో ఇవన్నీ ఆలోచించడం మూలనే ఈ రోజు ఆ ఓటమి అనేది ఎదుర్కొ ఇంత భారీ. అంటే అసలు ఎందుకు ఓడిపోయాం అనే దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కంటే కూడా ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ మంచి చేశాం, మంచి చేసాం అయినా సరే ఓడిపోయాం అంటూ పదే ఆయన మంచి చేసాం అనేటువంటి ఆ మెసేజ్ని పంపించాలి ఇప్పటికి బలంగా అనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఒక్కటి, ఎవరైనా ఏ పార్టీ అయినా ఓడిపోతే వాళ్ళల్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ తప్పులు జరిగాయి, ఎందుకోసం జరిగింది అనేది ఆలోచిస్తారు ఎవరైనా కూడా. అంటే ఇక్కడ అన్ని చేతులు కూడా ఒకటే సైడ్ చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అనేది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలే బహిరంగంగా వచ్చి మీటింగ్ పెట్టుకొని చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు ఎవరి మూలాన ఓటమి అనేది. అలాంటప్పుడు ఆయన ఇదంతా డైవర్ట్ చేసి ప్రజల మీదనే నెట్టేస్తున్నాడు. ప్రజలకు అంతా మంచి చేశాను, ప్రజలే నాకు ఓటే లేదని. ఇప్పుడు అంతా ప్రజలకు మంచి చేశానంటే ప్రజలు రివర్స్ ఆయనకి చెడు చేశారనేది ఆయన చెప్తున్నాడు అనమాట. అది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. నువ్వు చేసిన మంచి ఏంటి, మేము నీకు రిటర్న్ చేసిన చెడు ఏంటి అనేది వాళ్ళు కూడా సమాధానం మళ్ళా గట్టిగా రేపు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.